ఒక ఊరిలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు. అతనికి ఒక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిది ఆ ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుల ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే ఏనాటికైనా ఈ నగరంలో కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని అనుకున్నాడు. దానికోసం యవ్వనం నుండే కష్టపడ్డాడు. రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. 50 ఏళ్లలోపే కోట్లు గడించి కోటీశ్వరుడయ్యాడు. ఒకప్పుడు తాను చూసిన అందమైన భవనం లాంటిది 2-3 కట్టించుకున్నాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాలి అనుకున్నాడు. దానికోసం మరింతగా కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు లక్ష్మి. గృహప్రవేశం రోజున నగరంలోని అందరినీ ఆహ్వానించాడు. ఆ ఇంటిని చూసి ఔరా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులందరూ వెళ్ళిపోయాక కంటి నిండా నిద్రపోవాలనుకున్నాడు. నెమ్మదిగా కన్ను మూతపడుతుండగా నేనెళ్ళిపోతున్నాను అని చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది అన్నాడు లక్ష్మీపతి. కాని తన గొంతు తనకే వినిపించింది. నేను నీ ఆత్మని, నీ శరీరం నుంచి నేను వెళ్ళిపోతున్నాను అంది. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను అని కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవును అన్నదే ఆత్మ. వద్దు, వెళ్లకు. నీకోసం ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాను. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఉండు, నా శరీరంలోనే ఉండు, ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి తీపి పదార్థాలు తినలేను. దానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇక గ్యాస్, అల్సర్ ఉండనే ఉన్నాయి కదా. నీ శరీరం మొత్తం తల నుండి కాళ్ళ వరకు రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వు ఎంత ఆయాసపడుతున్నావో మనిద్దరికే తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండమంటావో. నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంద్రభవనంతో నాకేంటి సంబంధం? నేను ఉండేది నీ శరీరంలో. ఇదే నా అసలైన ఇల్లు కదా. నాకు నీ శరీరంలో రక్షణ లేదు, సుఖం అసలే లేదు. అన్నిటికన్నా ముందు నీకు వచ్చిన జబ్బు డబ్బు జబ్బు. నీకదొచ్చినాటి నుంచి నన్ను అసలు నిద్రపోనిచ్చావా? శరీరాన్ని కనీసం ఒక్కసారైనా విశ్రాంతి తీసుకొనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకరితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని అనగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నువ్వు నాలో పగా ద్వేషం రగిలిపోయేలాగా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలాగా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా కనీసం పట్టించుకున్నావా? ఇక నేనుండలేను, వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయింది ఆత్మ. ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైంది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని అనుభవించడం, ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరిచి మనిషి సృష్టించుకున్న డబ్బే భాగ్యంగా అనుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపించి అది వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. సరిగ్గా చెప్పాననిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.